ఎందుకు సడన్ గా కార్ ఆపారు? నాకేదో జరుగుతుందనిపిస్తుంది కేడి. కార్ ఆగి చాలాసేపు అయింది. ఎవరూ కార్ దిగడం లేదు. మనం ఫాలో అవుతున్నామని వాళ్ళకి తెలిసిపోయిందా? తెలిసిపోయి ఉంటే పారిపోవడానికి ట్రై చేస్తారు కానీ కారు ఇలా పక్క కాపరు కదా కేడి. అక్కడ ఇంకేదో జరుగుతుంది. 2 minutes చూసి ఎవరు దిగకపోతే మనమే పట్టుకుందాం. సరే జేడి. రే రామస్వామి, ముందు బండి స్టార్ట్ చేయి. చెడికి కావాల్సింది మీరు కాదు, మేమున్న లొకేషన్. అది దొరికే వరకు మిమ్మల్ని ఏమీ చేయదు. కాబట్టి ముందు మీరు బండి స్టార్ట్ చేయండి. నేను కార్ స్టార్ట్ చేయి. కేడి వాళ్ళు స్టార్ట్ అయ్యారు పోని. రేయ్, ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా విను. మీరిప్పుడు జేడీ వేసిన ప్లాన్లో ఉన్నారు. మనం జేడీ నుంచి తప్పించుకోవాలంటే జేడీ చివరి వరకు అలాగే అనుకోవాలి. నేను మీలాంటి బండే, సేమ్ నెంబర్ బండి పంపుతున్నా. నువ్వు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సర్కిల్ వైపు వెళ్ళు. సర్కిల్లో మీరు లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోండి. రైట్ నుంచి నేను పంపిన బండి మీ ప్లేస్లోకి వచ్చేస్తుంది. జేడీ మీ బండిని ఫాలో అవుతుంది కాబట్టి ఆ బండి సిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు ఫామ్ హౌస్కి వచ్చాక అప్పుడు జేడీకి జలకిద్దాం. సరే బాయ్. నర్సింగ్ బాయ్. ఆ బండి లాంటి బండే ఉంది కదా, దానికి అలాంటి నెంబర్ ప్లేటే వేసి తీసుకెళ్ళు. సరే బాయ్. జడే, ఈసారి నీలాగే ఓపిగ్గా ప్లాన్ చేసి నిన్ను కొట్టబోతున్నా. ఏంటి జేడి ఇది? వీడు మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు కేడి. మనం ఫాలో అవుతున్నామని తెలిస్తే పారిపోతాడు. ఆ పని చేయకుండా ఎందుకు రౌండ్స్ కొడుతున్నాడు? కిరణ్, నువ్వు దూరంగా ఫాలో అవుతున్నావా? అవుతున్నాను మేడం. వీళ్ళు వెళ్తున్న ఏరియా రెసిడెన్షియల్ ఏరియా మేడం. అక్కడ ఇంతమందిని పెట్టి ఆర్గాన్ ట్రాఫికింగ్ చేయడం చాలా కష్టం మేడం. అవును కిరణ్, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. చూద్దాం ఏం చేస్తారు. రమ్య ప్రాణాలకి ఏదైనా ప్రమాదం వస్తే జేడి? మనం వెనకే ఉంటాం కేడి. అంతవరకు వస్తే కార్ని ఆపైనా సరే రమ్యని కాపాడదాం. చెప్పు రామస్వామి, మీరు తప్పించుకున్నారు. ఆ జేడీ ఆ బండి వెనక వెళ్తుందా? అవును బాయ్. జేడీ వాళ్ళు మీరు పంపించిన కారు వెనక వెళ్ళిపోయారు. ఎస్ 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 జేడే, నిన్ను ఓడించా, నేను నీ మీద గెలిచా. రే రామస్వామి, మీరు ఫాస్ట్గా ఫామ్ హౌస్కి వచ్చేయండి. సరే బాయ్. ఫామ్ హౌస్కి పోనీరా. మళ్ళీ వచ్చిన రూట్కే వస్తున్నారు. ఎందుకు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు? కిరణ్, వెనకాల ఏమైనా వెహికల్స్ ఫాలో అవుతున్నాయా? ఏం లేవు మేడం. నాకెందుకో డౌట్గా ఉంది జేడి. రామస్వామి, బాయ్. ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి డాక్టర్కి అప్పచెప్పి పని ఫాస్ట్గా పూర్తి చేయమని చెప్పు. మనకి ఎక్కువ టైం లేదు. సరే బాయ్. రేయ్ రండ్రా. జేడీ జేడీ జేడీ, ఎప్పుడు ప్రతిదానికి అడ్డుపడే నువ్వు ఈసారి నువ్వే దగ్గరుండి నా మిషన్ పూర్తి చేస్తున్నావు. థ్యాంక్ యూ జేడీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రే పదరా.
రామస్వామి, జేడీ ఫాలో అవుతున్న బండిలో వాడికి వీడియో కాల్ చేయి. అలాగే బాయ్. రేయ్, వెనక కార్ వస్తుందా? బాయ్ చెప్పినట్టే కార్ని సిటీ చుట్టూ తిప్పుతున్నాం బాయ్. బాయ్ మాట్లాడతాడంట. చెప్పండి బాయ్. రే, ఒకసారి కార్ పక్క కాపు. జేడీ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్లో ఉన్న జేడీకి ముందున్న కార్లో రమ్య లేదు అని చెప్పు. జేడీ మొహంలో ఓటమి నేను చూడాలి. అలాగే బాయ్. రేయ్, బండిని ఒకసారి పక్క కాపు. ఎప్పుడు గెలిచిన జేడీ గురించే కదా వింటూ ఉంటారు. ఫస్ట్ టైం మీకు ఓడిపోయిన జేడీని పరిచయం చేస్తాను చూడండి. నువ్వు కూడా చూడు మినిస్టర్, మీ గవర్నమెంట్ వాళ్ళని నేను ఎలా ఓడిస్తున్నానో. రే 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 రే, వీడున్నాడేంట్రా? జేడీ ఎక్కడా? కారులో ఇతను ఒక్కడే ఉన్నాడు బాయ్. జేడీకేడి ఎవరు లేరు బాయ్. లేకపోవడం ఏంట్రా? జేడీ కేడీ అదే కార్లో ఉండాలి కదా. ఏమో బాయ్, నాకు తెలీదు. ఆగ్రా. హాయ్ మీనన్. జేడీ మ్యామ్ మొహంలో షాక్ చూద్దామని నువ్వు ఇలా షాక్ అయ్యావేంటి? జేడీ జేడీ జేడీ, నువ్వు మా మేడంకి అంత పెద్ద ఫ్యాన్ అయినప్పుడు, మా మేడం పేరు అన్నిసార్లు జపం చేసినప్పుడు, మా మేడం మొహం చూడాలని అంతగా ఆశపడినప్పుడు మేడం ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తారా చెప్పు? అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈ పాటికి జేడీ మేడం ఎంట్రీ ఇచ్చేస్తుంటారు మీనన్. ఆ సౌండ్ గేటు దగ్గర మొదలై రీ సౌండ్ నీ రూమ్ వరకు వచ్చేస్తుంది. జేడీ 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 వచ్చింది. ఏంటి మీనన్, నన్ను ఓడించానని తెగ ఆనందపడిపోతున్నట్టున్నావు? నన్ను ఓడించగలనని నువ్వెలా అనుకున్నావు మీనన్? నీ ప్లాన్లోకి మేము వచ్చామనుకుంటున్నావు కదా? కాదు, ఇదంతా మొదటి నుంచి నా ప్లాన్. మాలో ఒకరిని ప్రమాదంలోకి పంపుతూ ఒక్క కార్ని మాత్రమే ఫాలో అవుతామని ఎలా అనుకున్నావు?